హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మేకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన శేషుమణి గారు దేవరాపల్లి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ సెల్ఫ్ లవ్, స్వీయ ప్రేమ. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా. నమస్తే, థ్యాంక్ యూ. మీకోసం ఛానల్ చాలా అద్భుతంగా ఉంది మేడం. నిన్న అది యూట్యూబ్ లో ఓపెన్ చేసి అనుభవాలు విన్నాను మేడం. సీతాకుమారి గారి అనుభవాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు ఆ మేడం గారే నన్ను ఫస్ట్ ప్రోత్సహించారు మేడం క్లాస్ చెప్పడానికి. ఓకే అండి. ముందుగా మన గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాలమ్మకు అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ నిర్వహిస్తున్నటువంటి సరితా మేడం గారికి, వారి బృందానికి అందరికీ ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, జూమ్ లో వీక్షిస్తున్న వారికి, యూట్యూబ్ లో వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనం సెల్ఫ్ లవ్, స్వీయ ప్రేమ గురించి తెలుసుకుందాం మాస్టర్స్. స్వీయ ప్రేమ అంటే మనందరికీ తెలుసు. అందరం కూడా పిరమిడ్ మాస్టర్లందరికీ స్వీయ ప్రేమ అంటే తెలుసు. ఓకే మాస్టర్స్, మనం అందరం కూడా ఎవరమంటే ఆత్మస్వరూపులు, అంతే కదా మాస్టర్స్? మనందరం ఆత్మస్వరూపులం, ఇంకా దైవ స్వరూపులం, మనం ప్రేమ స్వరూపులము. మనందరం ఆత్మస్వరూపులం, దైవ స్వరూపులం, ప్రేమ స్వరూపులం. ఇక్కడ మనకి ఆత్మే దైవము తెలుసు కదా మనందరికి. ఆత్మే దైవం. ఆత్మే అంటే అదే బ్రహ్మ పదార్థం, అదే చైతన్యం, అదే దైవం అన్న విషయం మనందరికీ తెలుసు. ఇక్కడ ఈ ఆత్మ యొక్క స్వరూపం ఏంటి అసలు అంటే ప్రేమ. ఆత్మిక స్వరూపం ప్రేమ. మనం దివ్యమైన ప్రేమ స్వరూపం అయినటువంటి పరమాత్మ నుంచే కదా మనం వచ్చాము. దివ్యమైనటువంటి ప్రేమ స్వరూపమైనటువంటి పరమాత్మ నుంచి మనం వచ్చాం. ఆ పరమాత్మ బిడ్డలం కాబట్టి, మనందరం పరమాత్మ బిడ్డలం కాబట్టి మనం కూడా పరమాత్ములమే, మనం కూడా దైవాలమే కదా అన్న విషయాన్ని మనం బాగా గుర్తించుకోవాలి మాస్టర్స్. పరమాత్మ యొక్క స్వరూపం ఏంటంటే ప్రేమ స్వరూపం. కాబట్టి ఇక్కడ మనం అందరం కూడా పరమాత్మ బిడ్డలం కాబట్టి, పరమాత్మ నుంచి వచ్చాం కాబట్టి మనం కూడా పరమాత్మనే కాబట్టి మన యొక్క స్వరూపం ఏంటి అంటే ప్రేమ స్వరూపము. మన యొక్క నిజతత్వం ఏంటంటే ప్రేమ. ఇంకా మిగిలిందంతా కూడా మాయే. మన యొక్క నిజస్వరూపం ఏంటి అంటే, నిజతత్వం ఏంటి అంటే ప్రేమ. మిగిలిందంతా కూడా మాయ. అయితే ఇక్కడ ఆత్మ యొక్క తత్వం ఏంటి అంటే ప్రేమ తత్వము. ఆత్మ యొక్క తత్వం ప్రేమ తత్వం. ఈ ప్రేమతత్వం యొక్క స్థానం ఎక్కడ ఉందంటే హృదయ స్థానం. హృదయ స్థానంలో ఉంది ఆత్మ యొక్క తత్వం. ప్రేమతత్వం హృదయ స్థానంలో ఉంది మాస్టర్స్. ఆ హృదయ స్థానం. ప్రేమ అనేది ఏంటంటే అత్యంత శక్తివంతమైనది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఈ ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైనది. ఇంకా ఇది సకారాత్మక శక్తిని కలిగి ఉన్నటువంటి భావన. ఈ ప్రేమను మించినటువంటి శక్తి అనేది సృష్టిలో లేనే లేదు. ప్రేమను మించిన శక్తి సృష్టిలో లేనే లేదు. మానవ హృదయాన్నం నుంచి వెలువడేటువంటి అత్యంత శక్తివంతమైన భావన ఏదయ్యా అంటే ప్రేమ. ఈ ప్రేమ అన్నింటినీ కూడా స్వస్థత చేస్తుంది. దేన్నైనా సరే నయం చేసేస్తుంది అన్నమాట ఈ ప్రేమ అనేది. చూడండి, ఎవరికైనా ఇబ్బంది వచ్చింది, మనం వెళ్ళి ప్రేమగా 4 మాటలు మాట్లాడితే వాళ్ళకి ఎంత సంతోషం. వాళ్ళకి స్వస్థత కూరినట్టుగా అనిపిస్తుంది అన్నమాట. వాళ్ళకి ఆ కొద్దిసేపు అయినా సరే వాళ్ళు అన్ని మర్చిపోయి చక్కగా మనతో హ్యాపీగా మాట్లాడుతూ ఉంటారన్నమాట. అది ఈ ప్రేమ అనేది స్వస్థతను కలిగిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే మనం ఈ యొక్క ప్రేమను మించినటువంటి ఔషధం అనేది ఈ సృష్టిలో లేనే లేదు. ఈ సృష్టిలో అన్నిటికంటే గొప్ప మందు ఏదయ్యా అంటే ప్రేమ అని చెప్తున్నారు. కాబట్టి అన్ని రకాల సమస్యలకు కూడా ఔషధం ఎవరయ్యా అంటే ప్రేమ. చూసారంటే అంత అద్భుతం. ఏ సమస్య రానివ్వండి, అన్ని రకాల సమస్యలకి అద్భుతమైన ఔషధం ప్రేమ. అంటే స్వచ్ఛమైన ప్రేమ అన్నది మనల్ని మనం ప్రేమించుకోవడంతోనే మొదలవుతుందన్నమాట. ముందు అసలు స్వచ్ఛమైన ప్రేమ కలగాలంటే ముందు ఏం చేయాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి, మనల్ని మనం ఇష్టపడాలి. మనందరికీ చిన్నప్పటి నుంచి కూడా మనల్ని మనం ఇష్టపడుతూనే ఉంటాం, ఎవరికి వాళ్ళని. ఎలా అంటే చక్కగా అద్దంలో చూసుకుంటాము, అబ్బా ఎంత బాగున్నానో నేను అనుకుంటాము. మనల్ని మనం ఎవరైనా సరే ఎవరికి వాళ్ళు
అందంగా ఉంటారు, ఎవరికి వాళ్ళు నచ్చుతారు. కాబట్టి ఎవరికి వాళ్ళు ఇష్టపడుతున్నట్టే లెక్క, ఎవరికి వాళ్ళు ప్రేమించుకుంటున్నట్టే అది లెక్క వస్తుంది అన్నమాట మనకి. మనల్ని మనం ప్రేమించుకోగలిగితే జీవితంలో మనం అన్ని కోణాల్లో కూడా మనం చక్కగా వికసిస్తూ ఉంటాం అన్నమాట. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎప్పుడు కూడా మనల్ని మనం ద్వేషించుకోవడం, తక్కువగా మనల్ని మనం చేసుకోవడం అనేది అస్సలు చేయకూడదు. ఎప్పుడు మనల్ని మనం ఇష్టపడుతూ ఉండాలి. బాగా ఇష్టపడుతూ ఉండడమే అదే కదా ప్రేమ అంటే. ఇష్టపడడమే. మనల్ని మనం ఇష్టపడుతూ ఉంటే మనల్ని మనం ప్రేమించుకున్నట్లే. ఇక్కడ మనల్ని మనం ప్రేమించుకోవాలంటే ముందు ఏం చేయాలంట, మనల్ని మనం క్షమించుకోగలగాలి ఫస్ట్. క్షమించుకోగలగడం అంటే ఏంటి? అంటే ఏమైనా తప్పులు చేసేసామా మనం క్షమించుకోవడానికి అని కాదక్కడ. అంటే ఏ ఏ చిన్నది ఏదో ఒక చిన్న ఏది జరిగినా సరే, ఎలా ఉన్నా సరే, ఏదైనా సరే ముందు అసలు మనల్ని మనం క్షమించుకోగలగాలి. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా మనం వికసిస్తూనే ఉండాలి. ప్రేమతోనే వికసిస్తూ ఉండాలన్నమాట. అది. ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో అప్పుడు మనం ఇతరులను కూడా క్షమించగలుగుతాము. ముందు మనల్ని మనం క్షమించుకోగలిగితే ఇతరులను క్షమించుకుంటాం. అలాగే మనల్ని మనం ప్రేమించుకోగలిగితే అందరినీ ప్రేమించగలుగుతాం అన్నమాట. ఇలాంటి ఏముండాలంటే మనకి పరిపూర్ణమైన ప్రేమ ఉండాలి, క్షమ ఉండాలి. ఇది మనల్ని ఏం చేస్తుంది, మన యొక్క కర్మల నుంచి విడుదల చేస్తుంది మాట ఇది. ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాం మనం. ఆ కర్మల నుంచి విడుదల చేసేది ఏంటి అంటే ప్రేమ, క్షమ. ఎవరికన్నా చిన్న పొరపాటు చేసాం అనుకో, మన వల్ల ఎవరన్నా బాధపడ్డారు. అప్పుడు ఏం చేయాలి, వెంటనే వాళ్ళకి ఎదురుగుండా లేకపోయినా మనలో మనమన్నా సరే, అయ్యో ఈ పొరపాటు మన వల్ల జరిగింది, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, ఓ అమ్మా నన్ను క్షమించు అని మనలో మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అది మన కర్మ. అప్పుడు ఏమవుతాయంటే మన కర్మలు క్షయమైపోతూ ఉంటాయి, తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. అది అవతల వాళ్ళకి చిన్న బాధ కలిగించినా అది కర్మే కదా. కాబట్టి అది మనం ఎప్పుడైతే ఈ క్షమ అనేది మనం చేశామో అప్పుడు మన కర్మలు ఏమవుతాయి, తగ్గిపోతూ ఉంటాయి, క్షయమైపోతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం అంటే ఏంటంటే స్వచ్ఛమైనటువంటి కారణరహితమైనటువంటి ప్రేమతోటి క్షమాతత్వంతో జీవించడం అన్నమాట. ఇది మనం ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాం, అందరం ఆధ్యాత్మికంగానే ఉన్నాం. ఇలా జీవిస్తూ ఉంటే అసలు అని ఉన్నాము అంటే ఏంటి, ఎలా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలి, కారణరహితమైన ప్రేమతో ఉండాలి, క్షమాతత్వంతో జీవించాలి. క్షమాతత్వంతో జీవించాలి. ఏమండి క్షమించడం అంత తేలిక అండి ఎవరినన్నా అసలు? అంత ఈజీ కాదు. ఎంతో కష్టపడితేనే కానీ మనం క్షమించలేం. మనల్ని ఎవరన్నా ఇష్టం వచ్చినట్టుగా ఏదో అన్నారు అంటే వెంటనే మనం క్షమించే అంత గొప్ప పెద్ద మనసు మనకి వెంటనే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, వెంటనే కోపం వచ్చేస్తుంది మనకి. కోపం వచ్చి వీళ్ళు నన్ను ఇలా అంటారా, వీళ్ళు నన్ను ఇలా అంటారా అని అది తిరిగి మనం 2, 3 మాటలు వాళ్ళని అనకుండా ఎట్టి బస్సులో ఉండలేమండి. అది ఎంతో సాధన చేసిన వాళ్ళకి సాధ్యం అవుతుంది అన్నమాట. అది సహజంగా మానవ లక్షణం చెప్తున్నాను, మన నైజం చెప్తున్నాను. ఎక్కువ ఎక్కువ శాతం మనం అందరం అలాంటి వాళ్ళమే. ఎవరన్నా ఏదన్నా అనంగానే కోపం వచ్చేసి 4 అనేసిన వాళ్ళమే అందరము కూడా. అంటే ఇప్పుడంటే ఆధ్యాత్మికంలోకి వచ్చి కొద్ది కొద్దిగా మార్పులు చెందుతూ అమ్మో అనకూడదు, మనం క్షమించాలి అన్న దాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నమాట. నెమ్మది నెమ్మదిగా అలవాటు అయిపోతుంది మనకు నెమ్మదిగా. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం అంటే ఎలా ఉండాలంటున్నారు, స్వచ్ఛమైనటువంటి కారణరహితమైనటువంటి ప్రేమతో ఉండాలి, క్షమాతత్వంతో జీవించాలన్నమాట. ఆధ్యాత్మికత కూడా ఎలా ఉంటుంది, సహజ శ్వాసను గమనించడంతోనే మొదలవుతుంది. ఆధ్యాత్మికత అంటే ఊరినే వచ్చేసిందే మనకి. సహజ శ్వాసను గమనిస్తూ ఉన్నాం అంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే అక్కడ మొదలవుతుందండి ఆధ్యాత్మికత అనేది. ఈ సృష్టిలో అంతా కూడా సమంజసంగా సక్రమంగానే ఉంది అన్న విషయం మనకు అప్పుడు తెలుస్తుందన్నమాట. సహజ శ్వాసతో మొదలెట్టుకుని ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత ఓహో ఈ సృష్టిలో అంతా కూడా కరెక్ట్ గానే ఉంది, అంతా సక్రమంగానే ఉందని మనకు అవగాహన అవుతుంది. దైవత్వం అనేది మనకు ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉందన్న విషయం కూడా మనకు అర్థమవుతుందన్నమాట. దైవత్వం మనకు అనుకూలంగానే ఉంది. ఎప్పుడు కూడా దైవత్వం అనేది ప్రతికూలంగా ఎప్పుడూ లేదు మనకు అసలు. ప్రతికూలంగా ఉంటే గనక అసలు అది దైవత్వమే అవ్వదు. కాబట్టి ఈ దైవత్వం యొక్క భావన మనం తెలుసుకోవాలంటే ఈ ప్రేమ యొక్క తత్వాన్ని, నిజతత్వాన్ని తెలుసుకోవాలి. మనలో దైవం ఉంది అన్న విషయం తెలుసుకోవాలంటే ముందు మనం ప్రేమ యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవాలి. కానీ ఈ ప్రేమను మనం ఏం చేస్తామంటే మనస్సు అనే మాయతో కప్పేశాం. ప్రేమని మనసు అనే మాయతో కప్పేశాం అన్నమాట. ఈ మనసు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి సమాజం నుంచి వచ్చింది. ఈ మనసు అనేది సమాజం నుంచి మనం ఏర్పరచుకున్నమాట. ఈ మనసు అనేది మనం కాదు అసలు. మనకి పుట్టినప్పుడు
ఒక 5 years వచ్చే వరకు కూడా ఆ పిల్లలకి ఏమన్నా తెలుస్తుందండి? ఏమీ తెలీదు. తర్వాత తర్వాత ఒక 6 years వచ్చిన దగ్గర నుంచి అప్పుడు తెలుస్తుందన్నమాట. అప్పుడు ఈ పెద్దోళ్ళు వాళ్ళకి మనకి సమాజంలో మనం చూస్తూ ఉంటాం కదా! పిల్లలు 5 years చక్కగా వాళ్ళు స్వేచ్ఛగా ఆడుకుంటారు. అసలు ఏ కంప్లెయింట్ ఉండదు వాళ్ళకి. ఏది చెప్పరు వాళ్ళసల. కానీ మన పేరెంట్స్ ఉంటారు కదా! "ఇగో నువ్వు వాళ్ళ ఇంటికెళ్ళమాకు. వాళ్ళ ఇంటికెళ్ళి ఆ చాక్లెట్‌లు ఇస్తారు తీసుకోకు." ఇట్లాంటి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తామాట మనం వాళ్ళని మోటివేట్ చేసి మార్చడం. వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటికెళ్ళావు. వాళ్ళేం పెట్టారు నీకు? ఏమన్నారు నిన్ను? ఇట్లా ఇట్లా అడుగుతామాట పిల్లల్ని. అప్పటి నుంచి వాళ్ళ మైండ్‌లో ఆలోచన మొదలవుతది. అప్పుడు స్టార్ట్ చేస్తారింక. ఓహో! వాళ్ళేదన్నా అంటారా? మనం ఎవరింటికన్నా ఎళ్లి అక్కడ ఏం జరిగిందో మళ్ళీ ఇంటికొచ్చి అమ్మకి చెప్పాలమాట. ఇట్లాంటి ఆలోచనలు స్టార్ట్ అయిపోతాయి చిన్నప్పుడు. అది అది సమాజం నుంచి ఒక్కోటి ఇంట్లోంచి, సమాజంలోంచి అన్నీ అలాగా ఆ మనసనేది ఏర్పడి, ఆ మనసులో ఆలోచించడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయన్నమాట. అలాగా ఈ మనసనేది అప్పుడు ఏర్పడుతుందింక. ప బ 5 ఇయర్స్ లోపు పిల్లలందరినీ దేవుళ్ళు అంటారు. వాళ్ళకేమి తెలీదు. వాళ్ళకేం తెలీదసలు. ఇక్కడ ఈ సమాజం, మనసు ఇది, అది, ఇది ఇయన్నీ ఏం తెలియవసల. తర్వాత ఏర్పడుతుందన్నమాట. మన సమాజం నుంచి మనసు ఏర్పడుతుంది. ఆ మనసనేది మనమసలు కాదు మాట. అయితే ఇక్కడ మన నిజతత్వం అనేది మనసు కాదు. అయితే ఇక్కడ అన్ని రకాల సంప్రదాయాలు మనల్ని అన్ని మతాల సంప్రదాయాలు కూడా మనల్ని భయంతో నింపేసినియి మాట. భయం. ఈ మతాలు ఏం చెప్తారు? నువ్వు గనక ఈ తప్పు చేస్తే నీకు శిక్ష పడుతుంది. నువ్వు భగవంతుడిని నమ్మకపోతే నీకు పాపమొస్తుంది. ఇట్లాంటి ఏయో భయాలు, రకరకాల భయాలతోటి ఈ అన్ని మతాల సాంప్రదాయాలు కూడా భయాలతో నింపేసినియి ఈ మనుషుల్ని. అనేక తరాలుగా కూడా మానవ జాతిని భయం అనేది పీడిస్తూనే ఉంది. అంతే గదా! మన మస్తిష్కం తీవ్రమైనటువంటి అపరాధ భావంతో నిండిపోయి ఉంటదన్నమాట అప్పుడు. అపరాధ భావంతో నిండిపోయింది. ఏంటంటే మనం ఏమనుకుంటున్నాం? మనం పూర్ణులం కాదు, పాపాత్ములము, నరకం ఉంది, స్వర్గం ఉంది ఇలా మాట. మనకేం తెలీదు, మనకేమి రాదు. హ్మ్. హ్మ్. మనం అజ్ఞానులము, ఆ! పాపాత్ములము. ఇట్లాంటి భావాలు మనకి సమాజంలోంచి మన మైండ్‌లోకి ఎక్కిపోయినాయి. ఎక్కిన తర్వాత ఇలాంటి ఎన్నో వివిధ రకాల భావాలు. ఇలాంటి భయాలు మనలో చాలా ఉన్నాయన్నమాట. భయాలున్నాయి. ఈ భయాలే మనల్ని నడిపిస్తూ ఉన్నాయన్నమాట. అయితే మన హృదయంలో ఉండవలసిన ప్రేమ లేనప్పుడు భయం ఆక్రమిస్తూ ఉంటుంది. మన హృదయంలో ఎలా ఉండాలి? ఫస్ట్ ప్రేమ ఉంటది. ఆ ప్రేమ ఎప్పుడైతే లేదో అప్పుడు ఆ ప్లేస్‌లోకి భయం వచ్చేస్తుందన్నమాట. ప్రేమ ఉంటే భయం రాదు. ప్రేమ లేనప్పుడు భయం ఆక్రమిస్తుంది. భయం ఉంటే ప్రేమ ఉండదు. ఇంకెంతసేపు భయం పడుతూనే ఉంటాం గానీ ప్రేమ అనేది అసలు ఉండదన్నమాట. అప్పుడు అలా కాకుండా మన హృదయంలో ప్రేమ గనక వికసిస్తే గనక ఈ భయం అనేది ఉండదు. అది మాట. ప్రేమ అనేది వికసిస్తే భయం అనేది ఉండదన్నమాట. పోతుంది. భయం, ప్రేమ అనేవి ఎలాంటివంటే వెలుగు, చీకటి లాంటివి. చీకటి, వెలుతురు లాంటివి మాట. వెలుగు వస్తే గనక చీకటి ఉండదు. చీకటొస్తే వెలుగుండదు. అంతే కదండీ! ప్రొద్దున్నే తెల్లారేపాటికి చీకటి పోతుంది. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ వెలుగు పోయి చీకటొస్తుంది. అట్లాగా ఒకటుంటే ఒకటి, మరొకటి ఉండదుమాట. మనం మన యొక్క సంపూర్ణత్వాన్ని మర్చిపోయి ఉన్నాం. మనం అసలు మన సంపూర్ణత్వం ఏంటి? మనం మనం ఎంతో ఆత్మ ప్రేమికులం. కానీ అది మర్చిపోయాం మనం. మనం దైవాలం. ఈ విషయాలన్నీ మర్చిపోయాం. కానీ మనం సహజంగా మనం అందరం కూడా సంపూర్ణంగా ఉన్నవాళ్ళమే. కానీ మనం పుట్టినప్పటి నుంచి మనం దివ్యాత్మ స్వరూపులమే మనందరం కూడా. ఆ! మనమందరము దివ్యాత్మ స్వరూపులం. మన ఆత్మ ఏం చేసింది? అనేక జన్మలు తీసుకుందనే విషయం కూడా మనకు తెలుసు. మన ఆత్మ అనేక జన్మలు తీసుకుంది. అనేక జన్మలు తీసుకొని ఎన్నో జన్మల్లో ఎన్నో విషయాలు నేర్చుకుని గత మాకిప్పుడు ధ్యానంలోకొచ్చిన వాళ్ళందరినీ ఏం చెప్తారు పత్రిజీ గారు? మీరందరూ ఆల్రెడీ ధ్యానం చేసేసారర్రా! గత జన్మల్లోనే మీరందరూ పూజలు చేసేసారు, ధ్యానాలు చేసేసారు. అందుకే ఇప్పుడు ధ్యానంలోకొచ్చారని చెప్తారు. అవునా కదండీ! మనందరిని ఈ ధ్యానంలోకొచ్చిన ప్రతి ఒక్క మాస్టర్‌ని అలాగే అంటారాయన. అందుకే 2 రోజులు ధ్యానంలోకొచ్చినా సరే, ధ్యానంలోకొచ్చి 2 డేస్ అయినా సరే, మాస్టర్లు అన్నారు. చూడండి ఎంత అద్భుతంగా అన్నారో ఆయన. అసలు ఆయన మాట్లాడే విధానం మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అసలు ఈ మాటలు వింటుంటే అసలు ఏ గురువన్నా అలా మాట్లాడతారండి? అంత అద్భుతమైన గురువు మనకు దొరికారుమాట. అంత అద్భుతంగా మనందరిని
మాస్టర్స్ అన్నారు, ఫ్రెండ్స్ అన్నారు, గాడ్స్ అన్నారు. చూడండి ఎంత అద్భుతంగా మనల్ని సంబోధించారు ఆయన. ఇంకా ఆ యొక్క మాటలు నాకు ఎంతో బాగా నచ్చుతాయి మాట అండి, పత్రిజీ గారి మాటలు. ఎప్పుడు కూడా టీవీ పెట్టామంటే ఆయన ఉపన్యాసాలే వింటూ ఉంటాం ఎక్కువ శాతం. అంత అద్భుతంగా ఉంటాయి ఆయన మాటలు. ఇక్కడ మన ఆత్మ అనేక జన్మలు తీసుకుంది అన్న విషయం మనందరికీ తెలుసు కాబట్టి, ఫస్ట్ ఏంటి, ఖనిజ జాతిగా వృక్షజాతి జంతు జాతి నుంచి పరిపూర్ణమైనటువంటి మానవ జాతిలోకి మనం వికసించుకుంటూ వచ్చామన్నమాట. ఫస్ట్ వృక్ష జాతి ఖనిజ జాతిలో ఉన్నాం మనం, తర్వాత వృక్ష జాతిలో ఉన్నాం, తర్వాత జంతు జాతిలోనూ ఉన్నాం, తర్వాత మానవులుగా వచ్చామన్నమాట. ఓషో ఏమని చెప్తారంటే మనకి, మనం పరిపూర్ణులుగానే జన్మించాము అని చెప్తారు. ఓషో గారు తెలుసు కదండి, ఓషో రజనీష్ గారు. ఆయన చాలా అద్భుతమైనటువంటి మాస్టర్. ఆయన చెప్పారంట, మనం పరిపూర్ణులుగానే అంటే పరిపూర్ణత కోసం మీరేమీ ప్రాకులాడవలసిన పని లేదు అని చెప్పారు ఆయన. ఈ మానవ జన్మ మహా ఉత్కృష్టమైన జన్మ అని చెప్పారు. ఇంకేం చెప్పారు, 84 లక్షల జీవరాశుల్లో మానవుడు ఉన్నతమైనటువంటి జన్మ తీసుకున్నవాడు అని వివరించడం జరిగింది అన్నమాట. మనం దైవత్వం కోసం మనం దైవత్వానికి ఎదగడం కోసం వచ్చిన మానవులం కాదు. మనిషిగా పుట్టి దేవుళ్ళుగా మారడం కోసం మనం రాలా ఇక్కడికి. మనం ఈ భూమి మీదకి మానవ జన్మ తీసుకుని దేవుళ్ళం అయిపోదాం అని రాలా. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికంటే మానవీయ అనుభవాలను పొందడానికి వచ్చినటువంటి దైవాలం మనం. దైవాలమే మానవ జన్మలో అనుభవాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఈ అనుభవాలను పొందడానికి వచ్చినటువంటి దైవాలం మనం. ఇవన్నీ మనకు తెలుసున్న విన్న పదాలే మాస్టర్స్. అయినా ఒకసారి మళ్ళీ మనకి పునశ్చరణ రివిజన్ లాగా ఉంటుందన్నమాట. వింటూ ఉంటే ఓహో అనుకుంటా ఉంటాం అన్నమాట వింటూ. అయితే మన నిజతత్వాన్ని అస్తిత్వాన్ని తెలియజేస్తూ కూడా వేదాల్లో కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు వేదాల్లో, మన దేహమే దేవాలయం అని చెప్పారు. అందులో నివసించే జీవుడే దేవుడు అని కూడా చెప్పారు. మనకు తెలుసు కదా మనందరికీ, మన దేహమే దేవాలయం, అందులో నివసించేటువంటి జీవుడే దేవుడు. అంటే మనందరం దేవుళ్ళమే. సనాతనుడు పరమాత్మ మానవుడు అని చెప్పేసి వేదాలు చెప్పారు. శంకరాచార్యుల వారు కూడా తెలియజేశారు మరి. ఈ యొక్క సనాతనుడు పరమాత్మ ఎవరు, మానవుడు అని చెప్పారన్నమాట. ఇంకా న్యూ ఎనర్జీ లాంటి బుక్స్ లో కూడా ఏం చెప్పారు, ఎన్నో విషయాలను వివరించారు. లక్షల సంవత్సరాల క్రితమే దైవ స్వరూపమైనటువంటి మనం ఈ భూమి మీదకు అనుభవాల కోసం వచ్చిన వారము అని చెప్పి న్యూ ఎనర్జీ బుక్స్ లో కూడా చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. కాబట్టి మన ప్రేమ స్వరూపమైనటువంటి మనం దైవ స్వరూపము మంది, మన సహజ లక్షణం. మనం ఎంతో ప్రేమ స్వరూపులం, మంది దైవ స్వరూపం. ఈ రెండు మన సహజ లక్షణాలు అయ్యమాట. అసలు మానవుడి యొక్క సహజ లక్షణం ఏంటయ్యా అంటే మనం దైవ స్వరూపులము, ప్రేమ స్వరూపులము అన్న విషయాన్ని మనం బాగా గమనించుకోవాలి మాస్టర్స్. ఈ విషయాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్, మన సహజ లక్షణం ఏంటంటే ప్రేమ, స్వేచ్ఛ. అంతేగాని దుఃఖము భయము మాత్రం కాదు మాస్టర్స్. మన సహజ లక్షణము ప్రేమ, స్వేచ్ఛ. అంతేగాని దుఃఖం గాని భయం గాని మన సహజ లక్షణం కానే కాదు. అది తర్వాత మనం స్వేచ్ఛ, మనోశక్తి, సంకల్ప శక్తి సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటే గనక మనం దివ్యత్వ అనుభూతిని పొందుతాం అన్నమాట. మనకు ఒక స్వేచ్ఛ ఉంది. మన స్వేచ్ఛ, మన మనోశక్తి, మన సంకల్ప శక్తి. మనకి మనోశక్తి ఉంది, సంకల్ప శక్తి ఉంది. వీటిని మనం సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోవాలి. అట్లా సద్వినియోగం చేసుకున్నప్పుడు మనం దివ్యత్వ అనుభూతిని పొందుతామంట. మనందరం కూడా దివ్యత్వ అనుభూతి మనం గుర్తించినప్పుడు అప్పుడు ప్రేమ నుండి అద్భుతమైనటువంటి పాజిటివ్ భావాలు, పాజిటివ్ ఆలోచనలు మాత్రమే వస్తూ ఉంటాయి. మనం ఈ దివ్యత్వ అనుభూతులు పొందుతున్నాము అని ఎలా తెలుస్తుందంటే మనం గుర్తించాలన్నమాట. ఎక్కడ, మన ప్రేమ నుండి, మన లోపల నుంచే అద్భుతమైనటువంటి పాజిటివ్ భావనలు, పాజిటివ్ ఆలోచనలు మాత్రం వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన కోసం మీ కోసం అనేటువంటి జూమ్ పెట్టాలని, ఈ జూమ్ లో ఎంతో మందికి జ్ఞానాన్ని అందించాలని ఆ మేడం గారికి పాజిటివ్ థింకింగ్ వచ్చి పాజిటివ్ ఆలోచన వచ్చింది. కాబట్టి చక్కగా ఇట్లా ఈ జూమ్ నిర్వహిస్తూ ఎంతో మందికి ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారన్నమాట. అది ఇట్లాంటి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి ఎప్పుడు మనలో ఉన్నటువంటి ప్రేమను మనం గుర్తిస్తామట.
ఆ గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గా తెలియకుండానే మనం గుర్తిస్తాం. ఆ గుర్తించినప్పుడు ఆటోమేటిక్ గానే మన లోపల నుంచి మంచి మంచి పాజిటివ్ భావాలు వస్తూ ఉంటాయన్నమాట. అన్ని అది చేయాలి, ఇది చేయాలి, అందరికీ సేవ చేయాలి, విశ్వ కళ్యాణం కోసం ఏదో ఒకటి చేయాలి. ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి మరి. కాబట్టి ఇక్కడ అవి మనం గుర్తించగలగాలి. భయం నుండి వచ్చేవి ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచనలే. ఎప్పుడైతే మన లోపల భయం ఉందో అప్పుడు నెగిటివ్ ఆలోచనలే వస్తాయి మాస్టర్స్. ప్రేమ అనేది ఏంటంటే హృదయానికి సంబంధించిన ఆహారం. చూడండి, ప్రేమ అనేది హృదయానికి సంబంధించిన ఆహారం అట. ఆహారం మనం భోజనం చేస్తున్నాంగా, మన జీర్ణాశయానికి కావాల్సింది భోజనం. మన హృదయానికి కావాల్సిన ఆహారం ఏంటి అంటే ప్రేమ. సమాజంలో మనం వ్యక్తీకరించుకునేటువంటి ప్రేమ, సమాజంలో మనం ప్రేమలు వ్యక్తీకరించుకుంటున్నాం కదా, ఆ ప్రేమలు ఎలా ఉంటాయో చూద్దాం. అవి సంబంధ బాంధవ్యాలతోటి, కారణాలతోటి, పరిమితాలతోటి ముడిపడి ఉంటాయి అన్నమాట. ఏంటి ఆ ప్రేమలు ఏంటి? తల్లి బిడ్డ, అక్క చెల్లి, ఉమ్, ఇంకా వ్యక్తిగతమైనటువంటి, ఇవన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి బంధాలతో ముడిపడి ఉంటాయి అన్నమాట. ముడిపడి ఉండి అప్పుడు వాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమని ప్రదర్శించుకుంటూ ఉంటారు. అంతే కదా. అమ్మ అక్క అంటే ఎంత ఇష్టమో నాకు, మా చెల్లి అంటే ఎంత ఇష్టమో, ఇట్లాగ మనం అందరం కూడా బంధాలతో ముడిపడినటువంటి ప్రేమలతో ఉంటాం మరి. అనంతమైనటువంటి ఈ ప్రేమ తత్వం ఇక్కడ పరిమితంగా ఉంటది. అంతవరకే ఉంటది. ఆ కొంచెం లెక్కే. ఎక్కడ మన బంధుత్వంలోనే ప్రేమ అది పరిమితం. కానీ మనకి అనంతమైనటువంటి ప్రేమతత్వం ఉంది. అక్కడే పరిమితం చేసేస్తే ఎలాగూ. కాబట్టి ఇక్కడ అలాగే ఒక తల్లికి బిడ్డ ఎడల ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను తన బిడ్డ నుంచి ఆ తల్లి ఎట్టి పరిస్థితిలోనూ ఇంకొక వేరే వాళ్ళ మీద చూపించరు. అంతే కదండి. ఎవరి బిడ్డల్ని వాళ్ళు ప్రేమించినంత ప్రేమగా పక్క వాళ్ళ బిడ్డల్ని ప్రేమిస్తారండి ఎవరన్నా? అస్సల. ఎవరి బిడ్డ వాళ్ళకి ముఖ్యం, ఇంపార్టెంట్. వాళ్ళ బిడ్డ సుఖం, వాళ్ళ బిడ్డ ఆరోగ్యం, వాళ్ళ బిడ్డ ఆహారం, ఇవే వాళ్ళ వాళ్ళ బిడ్డ చదువు, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవ్వరైనా సరే, ఏ తల్లి అయినా సరే. ఈ ఈ విశ్వంలో తర్వాత నెక్స్ట్ ఇంకెవరన్నా తర్వాత సంగతి అది. ఇంకేమన్నా వాళ్ళకి టైం ఉండి వాళ్ళని కూడా చూద్దామని లోపల వాళ్ళకి ప్రేమ ఉంటే అప్పుడు ఇంకొక బిడ్డను కూడా చూడగలిగే కెపాసిటీ ఎవరికో గానీ ఉండదు. అది అది చాలా రేర్ గా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఒక బిడ్డను నుండి ప్రేమను ప్రక్కకు మరల్చడానికి అంత శ్రద్ధ చూపించరు అని చెప్తున్నారు. ఒక తల్లి ప్రేమ బిడ్డపై దివ్యత్వాన్ని కలిగిస్తుంది. కరెక్టే. తల్లి ప్రేమ బిడ్డ మీద ఒక దివ్యత్వాన్ని కలిగిస్తూ ఉండి ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఈ 84 లక్షల జీవరాశులకు, సకల ప్రాణికోటికి తల్లి తండ్రి అయినటువంటి పరమాత్మ యొక్క ప్రేమ ఎలాంటిదండి? అది అనంతము. మనందరికీ సకల ప్రాణికోటికి కూడా తల్లి తండ్రి ఎవరయ్యా అంటే ఆ పరమాత్మ. ఆయన యొక్క ప్రేమ అనంతం మాట. ఆ అనంత తత్వం వైపుకు మనం వెళ్ళాలి. ఆ అనంత తత్వం వైపు మనం కూడా వెళ్ళాలన్నమాట. మనం కూడా వెళ్ళి ఆ అనంత తత్వాన్ని అనుభూతి చెందడమే మన యొక్క లక్ష్యం ఇప్పుడు. మన లక్ష్యం ఏంటంటే ఇంట్లో బంధువుల్ని, ఇంట్లో బిడ్డల్ని వీళ్ళ మీదే ప్రేమ చూపించడం కాదు మాట. అనంత తత్వంగా మన ప్రేమని చూపించగలగాలి. చూడండి, పత్రిజీ గారు అందరం ఎంత మంది, లక్షల మంది మీద ఆయన ఎంత ప్రేమ చూపించారు. అది కదా మరి ప్రేమ అంటే. అది ఆ అనంత తత్వాన్ని అనుభూతి చెందడమే మన యొక్క లక్ష్యం మాట. ఆ పరమాత్మ అనంత ప్రేమ యొక్క తత్వాన్ని, అసలు ప్రేమ అంటే ఏంటనే తత్వాన్ని మనకి అందించడం కోసం ఫస్ట్ ఒక తల్లి బిడ్డని సృష్టించి అక్కడ ఈ తల్లి అనే ఒక దివ్యాత్మను సృష్టించడం కూడా జరిగింది అని చెప్తున్నారు. ఈ ప్రేమ సృష్టిలో ఎలా ఉందయ్యా అంటే రెండు కేంద్రాలుగా వ్యక్తీకరణ చెందుతూ ఉంది. అసలు ఈ సృష్టిలో ప్రేమ అనేది రెండు కేంద్రాలుగా, ఆ రెండు కేంద్రాలు ఏంటో చూద్దాం. సృష్టి మనకు ప్రేమను అందిస్తూ ఉంది, కరెక్టే. మనకు ప్రేమను అందించే మొదటి కేంద్రం ఎవరయ్యా అంటే సృష్టి. ఈ అనంతమైన సృష్టి మనలో భేదభావాలు చూపించకుండా అనంతమైన ప్రేమను మనకు అందిస్తూనే ఉంది. మనకు తెలుసు ఈ సృష్టి మనకి ఎన్నో ఇస్తుంది. ఏమిస్తుంది? సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు మొత్తం అందరికి ఒకే రకంగా అందరికి ఇస్తున్నాడా? ఆ వెలుగుని, వేడిని, అన్నిటినీను. అసలు తెల్లారి వెలుగు రాకపోతే మన పరిస్థితి ఏంటి? మన బతుకంతా అంధకారంగానే ఉంటది. ఎండ లేకపోతే మన పరిస్థితి ఏంటి అసలు? ఎండ ఎక్కువైపోయింది బాబోయ్, వేడొచ్చేస్తుంది అనుకుంటున్నాం కానీ అసలు ఆ ఎండ అనేది లేకపోతే ఎలా ఉంటది మన పరిస్థితి? ఒకసారి ఊహించుకోండి. వర్షాకాలం వచ్చినప్పుడు పడతాం కదా ఇబ్బందులు మనం. ఈ బట్టలు ఆరలేదని, ఇల్లంతా స్మెల్ వచ్చేస్తుందని, ఈ బట్టలు ఆరక వాసన, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మళ్ళీ మనకు వ్యాధులు వచ్చేస్తాయి అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా
ఈ సూర్యుడు ఉండాల్సిందే మనకి. ఈ సూర్యుడు మనకి ఎంతో అందరికి సమన్యాయం చేస్తాడన్నమాట. అందరికి ఒకేలాగా. అలాగే ఉదాహరణకు ఉదాహరణ చెప్పుకుందాం. ఒక వృక్షం కింద ఒక యోగీశ్వరుడు కూర్చున్నాడు, ఒక మునిగారు. ఆయనకి చల్లని నీడని, పండ్లని ఇచ్చింది. అలాగే ఒక దొంగ దుర్మార్గుడు కూడా ఆ చెట్టు కింద కూర్చుంటాడు. అతనికి కూడా నీడనిస్తది, పళ్ళు ఇస్తది ఆ చెట్టు. అంటే ఏంటి? ఆ చెట్టుకి ఏమన్నా భేదభావం ఉందా? లేదు. అందరికీ దాని యొక్క ప్రయోజనాన్ని పంచుతూనే ఉందన్నమాట ఆ చెట్టు, వృక్షం. అలాగే మనం కూడా అలాంటి భేదభావాలు లేకుండా. కాబట్టి ఇదేంటంటే సృష్టిలో ఎటువంటి భేదభావము లేదు. సృష్టికి ఎటువంటి భేదభావము లేదని తెలియజేయడం కోసం. ఏ తీర్మానము చేయదు ఈ సృష్టి. సమస్త జగత్తుని, జీవకోటిని, ప్రాణకోటిని, మనల్ని మనగా ప్రేమించేది ఒక సృష్టి మాత్రమే. సమస్త జీవకోటిని, అందరినీ ఒకే రకంగా చూసేది ఎవరయ్యా అంటే ఈ సృష్టి. ఈ విశ్వం మొత్తం. అంత అద్భుతమైన సృష్టి తర్వాత మనల్ని ప్రేమించేది ఎవరయ్యా అంటే రెండవది ఏంటంటే మనల్ని మనగా ప్రేమించగలిగేది మనం మాత్రమే. అది సృష్టి ఏమో అందరినీ సమానంగానే ప్రేమిస్తూ ఉంది, అందరికీ సమాన్యాయం చేస్తూ ఉంది. తర్వాత నెక్స్ట్ ఎవరయ్యా అంటే రెండవది మనల్ని మనగా మనమే ప్రేమించుకోవాలి. అది రెండవది. ఇక్కడ ఎలా ఉండాలి? కారణరహితుడుగా, పరిమితులు లేని విధంగా, అపరిమితంగా మనల్ని మనం ప్రేమించుకోగలం. మనల్ని మనం ప్రేమించుకోవడానికి ఏమైనా కారణాలు ఉండాలా? అక్కర్లేదు. పరిమితులు ఉండాలా? అక్కర్లేదు. అపరిమితంగా మనల్ని మనం ప్రేమించుకోవచ్చు మాట. అది. దాన్నే ఏమంటారంటే అదే స్వీయ ప్రేమ అంటారు. దాన్నే సెల్ఫ్ లవ్ అంటారు. ఈ సృష్టి అందరినీ సమానంగా చూస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటాకేంటి? కాబట్టి ఫస్ట్ అద్భుతమైన సృష్టి ఎలాగూ అందరికి సమంగా ఇస్తుంది, అన్ని సమంగా ప్రేమిస్తుంది. అలాగే ఆ రెండవది ఏంటయ్యా అంటే మనల్ని మనం ప్రేమించుకోగలగడమే ఈ సృష్టిలో రెండవది. ఇక్కడ ఏంటంటే ఈ స్వీయ ప్రేమే మనల్ని దైవ ప్రేమ వైపుకు నడిపిస్తూ ఉంటుంది. మనల్ని మనం ఎప్పుడైతే ప్రేమించుకుంటూ ఉన్నామో, మనల్ని మనం ఎప్పుడైతే ఇష్టపడుతూ ఉన్నామో, అప్పుడు ఆ ప్రేమ మనల్ని దైవ ప్రేమ వైపుకు నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ స్వీయ ప్రేమతో నిండిపోయి జీవిస్తూ ఉంటామో, అప్పటి నుంచి మన జీవితం ఎలా ఉంటుందయ్యా అంటే ఉత్సవంలా సాగుతుంది అంటున్నారు. లైఫ్ ఈజ్ సెలిబ్రేషన్. లైఫ్ ఈజ్ సెలబ్రేషన్స్. పండుగ. మన జీవితం ఒక పండుగ మాట అప్పుడు. ఎప్పుడు మనం స్వీయ ప్రేమతో నిండి జీవించాలట. ఎప్పుడు మనల్ని మనం ఎక్కువగా ఇష్టపడుతూ జీవించాలి. ఆ నెక్స్ట్ ఏం చేయాలని చెప్తారు ఇప్పుడు. అంటే ఎప్పుడు మన సహజంగా ఉండే లక్షణం ఏంటంటే మనల్ని మనం విమర్శించుకోవడం. అది మానేయాలి. మనల్ని మనమే విమర్శించుకుంటూ ఉంటాం ఎక్కువగా. ఏదన్నా చిన్న పని చేయలేదనుకోండి, నాకేమీ రాదు, నేనేమి చేయలేను. లేతే నేను నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఆ! నా కళ్ళు బాగోలేదు, నా ముక్కు బాగోలేదు. ఇట్లాగా మనల్ని మనమే విమర్శించుకుంటూ ఉంటాం. మన శారీరక పరిస్థితిని. అలా చెయ్యకూడదు అసలు. అట్లా చెయ్యకూడదు అని చెప్తున్నారు మరి. ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎలా ఉన్నా సరే మనల్ని మనం ప్రేమించుకోవాలి. మనకు మనమే గొప్ప. అంతే. అలా అనుకుని మనం హ్యాపీగా ఉండాలి తప్ప ఎప్పుడు మనల్ని మనం కించపరుచుకోకుండా చేయకూడదు. నాకేమీ రాదు అన్న పరిస్థితి అసలు ఎప్పుడూ ఉండకూడదు. ఒకవేళ రాదు, నేను నేర్చుకోగలను, నేను చేయగలను, నేను సాధించగలను అన్న పట్టుదల ఉండాలి అందరికీ కూడా. ఇక్కడ ఏం చేస్తుందంటే మనందరం కూడా ఈ సమాజం ద్వారా నడిపించబడుతూ ఉన్నాం మనం. అంటే మనకి ఎవరు గైడెన్స్ అంటే మన తల్లి, తండ్రి, గురువులు, ఈ సమాజం ద్వారా వచ్చేటువంటి జ్ఞానము, ఈ నమ్మక వ్యవస్థలు ఇవన్నీ కూడా ఏం చేసినాయి అంటే మన హృదయాన్ని కప్పేసినాయి మాట. కప్పేసినాయి. ఇవన్నీ సమాజం నుంచి వచ్చి ఈ నమ్మక వ్యవస్థలు, ఈ జ్ఞానము కూడా మన హృదయాన్ని కప్పిపెట్టినాయి. సమాజం నుంచి మనం అనుమతించి తీసుకున్నటువంటి నమ్మక వ్యవస్థ, ఈ మేధస్సు మనం తొలగించుకోవాలి. ఈ సమాజం నుంచి మనం ఏదైతే తీసుకున్నామో వాటినన్నిటిని ఫస్ట్ తొలగించుకోవాలంట. హృదయంలో తిష్ట వేసినటువంటి ప్రేమ బయటకు పొంగి పొర్లాలంటే ఏం చేయాలంటే ఈ మనసు అనే దాన్ని తొలగించాలి. అది. ఈ హృదయంలో చాలా ప్రేమ ఉంది మాస్టర్స్. కానీ అది ఎలాగుంది? కప్పేసుంది. ఆ! మనకు తెలియని అజ్ఞానమైనటువంటి నమ్మకాలతో, మూఢనమ్మకాలతోటి. కాబట్టి ఏం చేయాలి? ఈ ఈ మనసనే దాన్ని తొలగించాలి. అదేంటండి మనసు లేకపోతే ఎలాగు అని అంటారేమో. కానీ ఇక్కడ మనసనేది మనం కాదు కాబట్టి.
మనసు అనేది మనం కాదు. మనసు అనే దాన్ని తొలగించుకున్నప్పుడు అప్పుడు మనలో ఉన్నటువంటి సహజమైన ప్రేమను అనుభూతి చెందుతాం అన్నమాట మనం. ఆత్మలోని అభయము దాని పేరే మోక్షం అని మన పత్రి గారు సందేశం ఇచ్చారు కదా. బుద్ధుడు కూడా ఏమని చెప్పారు, మన దివ్యానుభూతి కోసం ఆయన కూడా ఒక సందేశం ఇచ్చారు. బి ఏ చైల్డ్ అంటే పసితనపు లక్షణాలతో ఉన్నప్పుడు మాత్రమే ద్వయ దైవత్వానుభూతి దైవానుభూతి కలుగుతుంది అని చెప్పారు ఆయన. జీసస్ కూడా అదే చెప్పారు. ఏం చెప్తున్నారు, మనం పసిపిల్లవాడిగా మారినప్పుడే ఈ దైవత్వ సామ్రాజ్యంలోనికి అడుగు పెట్టగలమని జీసస్ క్రైస్ట్ కూడా చెప్పారు. అంటే ఏం చేయాలి ఇక్కడ మనం, మన మనసు అనే దాన్ని తీసేసి సహజంగా ఉన్నటువంటి ప్రేమను, మనలో ఉన్న సహజమైన ప్రేమను అనుభూతి చెందాలి అని చెప్తున్నారు. మనసు అనే దాన్ని తొలగిస్తేనే ఫస్ట్ అప్పుడు సహజమైనటువంటి ప్రేమ అనేది మనం అనుభూతి చెందుతాము అని చెప్తున్నారు అన్నమాట. అది దేవుని సామ్రాజ్యం అని అంటే ఏంటంటే ఇక్కడ ఆయన దివ్యత్వ అనుభూతి. దేవుని సామ్రాజ్యం అంటే దైవం యొక్క అనుభూతి. మన యొక్క నిజమైన తత్వం కూడా ప్రేమే. మిగిలిన వారు మిగిలినదంతా కూడా మాయ. మన నిజమైన తత్వం ప్రేమ, మిగిలినదంతా మాయ అని చెప్తున్నారు అన్నమాట. ఇంకేం చెప్తున్నారు, ప్రేమతో నిండినటువంటి వ్యక్తులు ఈ సృష్టిలో ఇద్దరు ఉన్నారటండి. ప్రేమతో నిండిన వ్యక్తులు ఈ సృష్టిలో ఇద్దరు. ఎవరా ఇద్దరంటే, ఒకరేమో పసిపిల్లవాడు, ఇందాక చెప్పాం కదా, పసిపిల్లవాడు. ఆయన పసిపిల్లవాడికి ఏం తెలియదు, అప్పటికి ఇంకా మనసు ఏర్పడలేదు కాబట్టి. రెండవ వారు యోగీశ్వరులు. ఈ పసిపిల్లవాడి యొక్క పసి హృదయంలో ఏ భేదభావాలు లేకుండా మనసు అనేది ఏర్పడలేదు కాబట్టి తారతమ్యాలు లేకుండా చక్కగా తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. చూడండి, పిల్లలు చూస్తే ఎంత ముద్దు వస్తారు. మనం దగ్గరికి వెళ్ళి చక్కగా వాళ్ళని నవ్విస్తూ ఉంటాం, వాళ్ళు నవ్వుతుంటే ఇంకా మనం పరవశించిపోతూ ఉంటాం. అవునా కదా, ఎంత సంతోషం వేస్తుందండి పసిపిల్లలను చూస్తుంటేను. అలాగా ఈ పసిపిల్లవానికి తనలో తను నవ్వుకుంటూ ఉంటాడు, ఏ వ్యత్యాసాలు లేవు. ఇంకా ఏం చేస్తాడు, మలమూత్రాలతో కూడా ఆడుకోగలడు. ఏమన్నా తెలుసా, ఇది మలము ఇది మూత్రం అన్న విషయం తెలియదుగా పసిపిల్లాడికి. అక్కడ పడుకోబెడతారు, అలా పోస్తాడు, దాంట్లోనే ఆడుకుంటాడు. తల్లి చూడకపోతే శుభ్రంగా అందులో దొల్లుతాడు. అంతే కదండి పసిపిల్లవాడు. అందుకని తల్లి ఏం చేస్తుంది, ఎప్పటికప్పుడు పసిపిల్లవాడిని గమనించుకుంటూ ఉంటుంది. ఏదన్నా మలమూత్రాలు విసర్జించినప్పుడు వెంటనే శుభ్రం చేస్తూ ఉంటుంది. ఇంకేం చేస్తాడు, మట్టి బంగారాలను ఒకే రకంగా స్వీకరించగలడు. పసిపిల్లాడికి మట్టి ఏంటో బంగారం ఏంటో తెలుసా, మనం చెప్తే తెలుస్తుంది తర్వాత, ఎప్పుడు కొంచెం పెద్ద అయ్యాక. ఇదే రకంగా ఇప్పుడు ఈ కులాలు ఈ మతాలు పిచ్చి బాగా ఉంది జనానికి. ఈ కులం మతం కూడా తెలుసా అండి పసిపిల్లాడికి, ఏం తెలియదు కదా. చిన్నప్పుడు పుట్టి చాలా సంవత్సరాలు వచ్చే వరకు కూడా కులం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. కొంచెం పెద్ద అయిన తర్వాత స్కూల్లో వేసిన తర్వాత ఇంకో ఓఎస్ఎస్తో సెవెంత్కో వచ్చిన తర్వాత ఆ పక్క వాళ్ళు మీరు ఏం కులవరా అని అడుగుతారు. అప్పుడు ఇంటికి వచ్చి అమ్మ మనం ఏం కులం అని అడుగుతాడు ఆ పిల్లోడు. అప్పుడు తెలుస్తుంది. అంతే కదండి, పుట్టిన వెంటనే ఎవరికన్నా కులం తెలుసా, ఎక్కడ పుట్టాము ఏంటి అన్న విషయం. కానీ ఇప్పుడు ఈ కులాలు 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 అంటూ ఇంకా చాలా ఇబ్బందిగా సమాజంలో ఫీల్ అయిపోతున్నారు జనం. అదేమీ లేవండి అసలు. మనందరం దైవాలం. ప్రతి మానవుడు కూడా దైవత్వంతో నిండి ఉన్నాం కాబట్టి అవి మనం చూడకూడదు. ఇక్కడ ఈ పసిపిల్లవాడు ఏం చేస్తున్నాడు, మట్టి బంగారాలను ఒకే రకంగా స్వీకరించగలడు. దేనిలోనూ వ్యత్యాసాలను చూడడు అతను. దానిని అనుభూతి చెందుతూ తనలో తాను జీవించగలడు. ఏ వ్యత్యాసమో తెలియదు. అలాగా అత్యంత ఆనందంతో ఉన్న ఒక వ్యక్తి ఎవరయ్యా అంటే పసిపిల్లవాడు. ఇంకా అలాగే రెండో వ్యక్తి ఎవరయ్యా అంటే చెప్పాను కదా, యోగీశ్వరుడు. ఈ యోగీశ్వరుడు కూడా అత్యంత ఆనందంగా జీవించగలిగినటువంటి వ్యక్తి. ఈయన ఏం చేస్తాడు, ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా తనలో తాను ఉంటూ ఆనందం పొందుతూ ఉంటాడు. వీరిద్దరూ కూడా అసలైన ప్రేమతత్వంతో ఆ ప్రేమ అనుభూతితో నిండి ఉన్నవాళ్ళు మాట. చిన్న పసిపిల్లవాడు, యోగేశ్వరుడు. అయితే అటువంటి ప్రేమను మనం ఎలా పొందగలుగుతాము, మనం కూడా పొందొచ్చు. అదే ఇప్పుడు చెప్తున్నారు మేడం, మనం ఎలా పొందగలము అంటే ప్రేమకు నిలయమైన హృదయాన్ని కప్పి ఉన్నటువంటి ఈ మనస్సును మనం తొలగించుకోగలగాలి. ఈ మన లోపల ఎంతో దివ్యమైనటువంటి ప్రేమ ఉంది. ఆ ప్రేమని ఉన్న హృదయమైన ఈ హృదయాన్ని తప్పి ఉంచింది ఎవరై అంటే మనస్సు.
ఈ మనస్సును మనం తొలగించుకోగలగాలి. ఈ మనసును తొలగించుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మన సబ్జెక్ట్ లోకి వచ్చామండి. అన్యదా శరణం నాస్తి, ధ్యానం శరణం గచ్చామి. అది ఏం చేయాలంటే మనం ధ్యానాన్ని ఆశ్రయించాలి. ధ్యానాన్ని ఆశ్రయించాలి. అంటే ధ్యానం మనల్ని ఏం చేస్తుందంటే, మనలో ఉన్నటువంటి విషయాలన్నిటిని కూడా నిర్విషయం చేస్తుంది. మనలో ఉన్న విషయాలన్నిటిని నిర్విషయం చేస్తుంది. అంటే తీసేస్తుంది. ఒక్కొక్క విషయాన్ని తీసేస్తుంది. ధ్యానం చేయగా, చేయగా, చేయగా జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలన్నీ ఒక్కొక్కటి, ఒక్కొక్కటి పక్కకి పోతాయన్నమాట. పోయి మనం అప్పుడు స్వచ్ఛంగా చక్కగా తయారవుతాం మాట. అప్పుడు మనలో ఉన్నటువంటి ప్రేమ బయటకు వస్తుందన్నమాట. అందుకని ధ్యానంలో ఏం జరుగుతుంది? యోగః చిత్త వృత్తి నిరోధకః అన్నారు కదా! అది మాట. అని మన యోగులు కూడా చెప్పారు. మన పత్రిజీ గారు చెప్పారు. అందరూ చెప్పారు. అయితే ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో, మన ఆలోచనలన్నీ కూడా లయమైపోయి, మనస్సు కూడా లయమైపోతుంది. అది. ఈ మనస్సుని ఎలా తొలగించుకోవాలి మనం అంటే, ఇది మాట. ధ్యానం చేస్తూ ఉంటే మనం ఆలోచనలన్నీ లయమైపోతాయి. అప్పుడు మనస్సు కూడా లయమైపోతుందన్నమాట. అది. అంత అద్భుతంగా మన మనస్సును తొలగించుకునే మార్గం మనకి దొరికిందిప్పుడు. అప్పుడు మనం ఏమైపోతాం? నెమ్మది నెమ్మదిగా మనం కూడా చిన్నపిల్లలం అయిపోతాం. యోగేశ్వరులం అయిపోతాం మాట అప్పుడు. అది. అద్భుతంగా ప్రేమను మనసులో నిజమైనటువంటి ప్రేమ ఉన్నటువంటి దివ్య స్వరూపులు ఎవరయ్యా అంటే, చిన్నపిల్లలు యోగేశ్వరులు అని చెప్పాం కదా! అలా మారిపోవాలి మనం అని చెప్పాం కదా! ఎప్పుడైతే మనస్సు లయమైపోతుందో అప్పుడు ఏమవుతుంది? హృదయం వికసిస్తుంది. మన హృదయం వికసిస్తుంది. ఈ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ పొంగి పొర్లుతుందప్పుడు. ప్రేమ పొంగి పొర్లుతుంది. అందుకే మనం ధ్యానంలో మన ఆలోచనల పొరలను అన్నీ విడి మనసును లయం చేస్తాము. అందుకే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు వస్తాయి. ఎవ్వరికైనా అలా కూర్చోగానే చాలా ఆలోచనలొస్తాయి. ఏం చేయాలి? ఆలోచనలు పోవడం కోసం మన గురువుగారు ఏం చెప్పారు? మీ గురువైనటువంటి శ్వాసను గమనించండి. శ్వాసే మీ గురువు. ఆ గురువుని గమనిస్తూ ఉండండి. ఆ గురువే మిమ్మల్ని ఒక ఒక చక్కటి మార్గానికి తీసుకువెళ్తాడు. మంచి మార్గానికి తీసుకువెళ్తాడు. ఆ గురువుని నమ్ముకోండి అని చెప్పారు. ఆ శ్వాస అనే గురువుని మీరు ఫాలో అవ్వండి అని చెప్పారు. అందుకే మనం ధ్యానంలో ఏం చేస్తామన్నమాట, ఆలోచనలనే పొరలను వదిలేసి మనసును లయం చేస్తామన్నమాట. అప్పుడు ధ్యానంలో మనం పొందినటువంటి కాస్మిక్ ఎనర్జీ ఉంది కదా! మనకి విశ్వశక్తి వస్తుంది కదా! మన శరీరంలోకి ధ్యానం చేస్తూ ఉంటే, అది కూడా ప్రేమే అని చెప్తున్నారు. ఆ ప్రేమ ద్వారా మనం ఆనందానుభూతిని పొందుతాం. ఈ ధ్యానం చేస్తూ ఉంటే ఆనందం ఎందుకొస్తుందయ్యా అంటే, ఆ యొక్క విశ్వశక్తిలో ప్రేమ కూడా మనం పొందుతున్నాం కాబట్టి, ఈ ధ్యానంలో మనం ఆనందం పొందుతాం మాట. నిరంతరం ధ్యానం చేయడం ద్వారా అప్పుడు ఏం జరుగుతుంది? మనం కోల్పోయినటువంటి పసితనపు హృదయాన్ని, ఆ ప్రేమ యొక్క దివ్యతత్వాన్ని మనం మళ్ళీ పొందగలుగుతాము. పుణికిపుచ్చుకుంటాం మాట అప్పుడు. ఎప్పుడు? నిరంతరం ధ్యానం చేయడం ద్వారా మనం కోల్పోయినటువంటి పసితనపు హృదయాన్ని, చిన్నప్పుడు మనకు హృదయం ఉంది కదా! బాగా పసిపిల్లప్పుడు అట్లాంటి హృదయం మళ్ళీ వచ్చేస్తుందన్నమాట మనకి. అలాగే ఆ ప్రేమ యొక్క దివ్య తత్వాన్ని కూడా మనం పుణికిపుచ్చుకోగలుగుతాం మాట. ఇక్కడ ఏం చేయాలి? ప్రేమను శ్వాసించడం. ప్రేమను గుండె నిండా నింపుకోవడం మనం చేయవలసిన పని. మనం శ్వాస తీసుకుంటున్నప్పుడు ప్రేమను శ్వాసించాలన్నమాట. ప్రేమను గుండె నిండా నింపుకోవాలి. ప్రేమను ఎప్పుడైతే మనం అంతరాంతరాల్లో నింపుకుంటామో, అప్పుడు మన నుండి అది కూడా నిశ్వాస రూపంలో మళ్ళీ అది ప్రేమే బయటకొచ్చి మన చుట్టూ ఆవరించి ఉంటుందంట ప్రేమ. మన చుట్టూ కూడా ప్రేమ ఆవరించి ఉంటుంది. కానీ ఇక్కడ ఆ ఆ ప్రేమకు అడ్డుపడేటువంటి మనస్సు మార్పుని స్వీకరించదు. ఈ మనస్సు ఉంది కదా! అది మళ్ళీ మనం మారుతూ ఉంటే ఆ మార్పుని స్వీకరించదటది. ఉదాహరణకు మనకి ఒక వ్యసనం ఉందనుకోండి. అది ఆ వ్యసనం తప్పు అని తెలిసినా సరే, అది అనారోగ్యం అని తెలిసినా సరే, అందులో నుంచి బయటికి రావడానికి అది ఇష్టపడదు. ధ్యానం చాలా గొప్పదని తెలుసుకొని చెప్పి, ధ్యానంలోకి రావడానికి కూడా మనసు ఇష్టపడదు కొంతమందికి. అది మాట అట్లా. అంటే మార్పుని అంగీకరించారు. దానిని వాళ్ళు మార్పుని అంగీకరించరమాట. చాలా మంది మార్పుని అంగీకరించరు. దాన్ని ఏమంటారంటే మానసిక జడత్వము అంటారన్నమాట. తర్వాత ఒక మానసిక జడత్వం నుంచి ఎవరికి వారే బయటపడినప్పుడు మాత్రమే, మార్పును అంగీకరించినప్పుడు మాత్రమే దైవత్వంలోనికి అడుగు పెడతారు. అది.
ఏదో 4 రోజులు ధ్యానం చేసి నాకు ఈ ధ్యానం వద్దు ఏమొద్దు అని మానేస్తే గనక మనకి ఏమాత్రమైనటువంటి ఉపయోగము లేదు మాట. ఉం? మార్పుని అంగీకరించాలి. ఈ యొక్క ధ్యానం చేయాలి. ఈ మనసుని మనం చక్కగా తొలగించుకోవాలి. అప్పుడే మనలో ఉన్నటువంటి ప్రేమ వెలికి వస్తుంది. ఈ దైవత్వం అంటే ధ్యానంలోకి రావడం మాట. ప్రేమ దేనినైనా కరిగించి వేయగలదు. ప్రేమ అనేది దేనినైనా కరిగిస్తుంది. మనలోని మంచిని వృద్ధి చేస్తూ సరికానివి తొలగిస్తూ ఉంటుంది అన్నమాట. మనలో ప్రేమ ఉందనుకో మనలో మంచిని ఇంకా ఇంకా పెంచుతుంది. మనలో ఏమన్నా సరికాని ఉంటాయి, అందరిలోనూ సరికాని ఉంటాయండి, చాలా ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి తొలగిస్తూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనకి ఈర్ష్య ఉండొచ్చు, ద్వేషం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. లోపల ఉంటాయండి, అందరికీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటిగా మనం తొలగించుకుంటూ ఉంటాం అన్నమాట. తొలగించుకుంటాం. చూడండి చాలా మంది నాకు అదివరకు కోపం చాలా ఎక్కువ అండి, ధ్యానంలోకి వచ్చాక నా కోపం తగ్గిందండి, ఇట్లా చెప్తా ఉంటాం. మనం వింటున్నాం కదా. అలాగా అలాగా ఈ సరికానివి అని అనిపించినవన్నీ కూడా మనం తొలగిస్తూ ఉంటుందన్నమాట. అది ఈ ప్రేమకు అంత శక్తి ఉంది మాస్టర్స్ అంటున్నారు. మనం చిన్నప్పటి నుంచి సమాజం ద్వారా పెద్దల ద్వారా స్వీకరించినటువంటివన్నీ కూడా మనగా మనం చూసుకున్నాం. అందులోనే మనల్ని మనం చూసుకున్నాం. మనం ఏంటో మనకు తెలియదు మాట. ఎవరైనా మనల్ని మీరు గొప్పవారు అంటే ఓహో నేను నిజంగా గొప్పవాడినే అనుకున్నాం. ఎవరైనా మనం దూషిస్తే ఓహో నేను ఎందుకు పనికిరాని వ్యక్తినా అని మనం అనుకున్నాం. ఇలాగ మనకు మనమే అన్ని అనేసుకున్నమాట. ఎప్పుడైతే మనం ఇతరుల యొక్క సందేశాలను మనం వ్యక్తిగతంగా తీసుకున్నాం, అప్పుడు ఏమైందంటే మనలో వ్యక్తిత్వం అనేది అణగారిపోయింది. మనం ఏం చేసాం, ఎవరేదంటే ఆ మాటలనే పట్టుకుని అదే కరెక్ట్ అని భావించాం అన్నమాట. అందుకని ఏం చేస్తాం, మనం వ్యక్తిగతంగా ఎదగలేకపోయాం. వాటిని వదిలేయాలి. వాటిని వదిలేస్తే మనలోని నిజమైనటువంటి తత్వం అనేది బయటకు వస్తుంది అన్నమాట. అప్పుడు అప్పుడు మనల్ని మనం ఒప్పుకోకపోతే మనల్ని మనం ద్వేషించుకున్నట్లే అంటున్నారు. ముందు మనల్ని మనం ఒప్పుకోవాలి. లేకపోతే గనక మనల్ని మనం ద్వేషించుకున్నట్లు అవుతుందన్నమాట. మనల్ని మనం ఒప్పుకుంటూ బయట నుంచి వచ్చే వాటిని తిరస్కరించినప్పుడు అన్నింటినీ అధిగమించి మనం పురోగమిస్తాం. మనల్ని మనం ఒప్పుకోవాలి. బయట నుంచి ఏదన్నా మనకి నచ్చని వస్తే వాటిని వెంటనే తిరస్కరించాలి. అన్నింటినీ అధిగమించి మనం పురోగమించాలన్నమాట. హృదయానికి అనుగుణంగా జీవిస్తే అంతా మంచిగానే ఉంటుంది. మన హృదయాన్ని అనుగుణంగా మీ లోపల అంతరంలోంచే మీకు ఏ సమస్య వచ్చినా సరే కళ్ళు మూసి కూర్చోండి ధ్యానంలో. అప్పుడు మీ అంతరంలోంచి మీకు జవాబు వస్తుంది. అదే దీనికి సొల్యూషన్. మీకు సొల్యూషన్ మీలోనే ఉంటది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎ- ఎవరి సలహా కూడా మనం తీసుకోవాల్సిన లేదన్నమాట. అంత అద్భుతంగా మన హృదయంలోంచి మనకి జవాబులు వస్తాయి అన్నమాట ధ్యానంలో ఉన్నప్పుడు. మనకు ఉన్నటువంటివన్నీ మనం అంగీకరించాలి. అంటే మనకు చిన్న చిన్న స్వభావాలు ఉంటాయి కదా, కోపం, రాగం, ద్వేషం, వీటిని మనం గుర్తించాలి. మన కోపం ఉందా, రాగం ఉందా, ద్వేషం ఉందా అని గుర్తించాలి. నిజంగా కోపము ద్వేషం లేకుండా ఎవరుంటారండి? అందరికీ ఉంటాయి అవన్నీ. నెమ్మదిగా తగ్గించుకోవాలన్నమాట. అవి గుర్తుంచుకోవాలి, వాటిని నెమ్మదిగా తగ్గించుకోవాలి, ప్రయత్నం చేయాలి. సాధన, చాలా చాలా సాధన చేస్తేనే గాని వాటిని మనం కంట్రోల్ చేయలేము. మరీ మరీ అవసరమైనప్పుడు ఒక చోట కోపం ప్రదర్శించాల్సి వస్తది. అప్పుడు ప్రదర్శించాలి, తప్పదు. చెప్తారు మన గురువు గారు కూడా. ఉం? అది అలాగా వీటిని మనం గుర్తించాలి, అవసరమైన చోట ఉపయోగించాలి, తప్పదు. గుర్తించి ఏం చేయాలి తర్వాత వాటితోటి ప్రేమగా వ్యవహరించి వాటిని ప్రేమగా విడుదల చేయాలి. ఇక్కడ చిన్న చిన్న స్వభావాల్ని గుర్తించాలట. గుర్తించి వాటితోటి ప్రేమగా వ్యవహరించి వాటిని ప్రేమగా బయటికి విడుదల చేయాలట. మళ్ళీ ఇంకా అణగదొక్కడానికి కనుక మనం ప్రయత్నిస్తే కనుక అవన్నీ ఈ అరిషడ్ వర్గాలన్నీ ఇంకా విజృంభిస్తాయట. కాబట్టి ముందు మనం ఏంటో తెలుసుకోవాలి. మనలో ఉన్నవి ఏం వృద్ధి చేసుకోవాలో మనం తెలుసుకోవాలి. మనం ఏం వృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము, మనల్ని మనం ఏది సరి చేసుకోవాలనుకుంటున్నామో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ప్రేమ తత్వంతో ఏం చేయాలి, మనకు అవసరం లేని వాటిని బయటికి విడుదల చేసేయాలి. మనకి అవసరం ఉన్న వాటిని చక్కగా మనలో ఉంచుకోవాలి. ఇలాగ చక్కగా అవి అప్పుడు అవసరం లేనివి మనం బయటికి విడుదల చేస్తూ ఉంటే అవి చక్కగా మన నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. అలాగ మనం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. అలాగే మనలో ఉన్న గొప్ప విషయాలు ఉంటాయి, గొప్ప గుణాలు ఉంటాయి, వాటిని మనం ప్రశంసించుకోవాలి. అది మేడం ఉన్నారు, ఆ మేడం చక్కగా అద్భుతంగా లెసన్ చెప్తారు, చక్కగా అద్భుతంగా ధ్యానం చేయిస్తారు. అప్పుడు మేడం ఏమనుకోవాలంటే నేను చాలా బాగా చెప్పాను అని మనల్ని మనం ప్రశంసించుకోవాలి ఫస్ట్. అది
అలా మనం ఎప్పుడైతే దృష్టిని ఒక దాని మీదే కేంద్రీకరిస్తూ ఉంటామో అప్పుడు దాని యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. ఏదైనా సరే మనం ఒక దాన్ని నేర్చుకుంటూ దృష్టి కనుక దాని మీదే కనుక కేంద్రీకరిస్తే దాని శక్తి పెరుగుతూ ఉంటుంది. అప్పుడు అది చక్కగా ద్విగుణీకృతం అవుతాయి. అంటే చక్కగా మనం వాటిని బాగా బాగా పెరుగుతుని బాగా సాధించుకోవచ్చు అన్నమాట. ఏదైనా సరే మనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, రావట్లేదా? గొప్ప గుణాలు, గొప్ప గుణాలను ప్రశంసించుకుంటూ వాటిని అభివృద్ధి చేసుకుంటూ ఉంటే అవి ఇంకా ఇంకా ద్విగుణీకృతం అవుతూ ఉంటాయి అన్నమాట. మనలో ఆ సద్గుణాలని మరింత మనం వృద్ధి చెందుతాయి అన్నమాట. మనలో ఉన్న వాటిని మనలో రెండింటిని మంచివి ఉన్నాయి, మనకు అవసరం లేనివన్నీ అవసరమైనవి ఉన్నాయి. మనకు అవసరమైనవి మనకి ఇష్టమైనవన్నీ ప్రేమతో వృద్ధి చేసుకోవాలి. మనం ఇష్టం లేనివి ఒకటేమో వదిలేసుకుంటూ ఉంటున్నమాట. ఇలా చేసినప్పుడు మనం పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకుంటామన్నమాట. అన్ని విషయాల్లో చక్కగా పరిపూర్ణంగా మారిపోతాం. అలాగే మనం మన శరీరాన్ని, మనసుని, బుద్ధిని, ఆత్మని, ఉనికిని, సర్వస్వాన్ని మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉంటాము. అలాగే ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? మన శరీరాన్ని, మన మనస్సుని, మన బుద్ధిని, మన ఆత్మని, మన ఉనికిని, ఈ సర్వస్వాన్ని మనం మనల్ని మనగా మనం ప్రేమించుకుంటూ ఉంటామన్నమాట. ఎప్పుడైతే అన్నింటినీ ప్రేమతో నింపుతామో అప్పుడు ఏమవుతుందంటే అంతా చక్కని దివ్యత్వంతోటి విరాజిల్లుతూ ఉంటుందన్నమాట. అన్నింటినీ ప్రేమతో నింపాలి మనం. మనలో ప్రేమ ఉన్నప్పుడే మనం ప్రక్క వారిని ప్రేమించగలుగుతాం. అది మనలో మనకి ప్రేమ ఉంటేనే మనం ప్రక్క వారిని ప్రేమించగలుగుతాం అన్నమాట. మనలో లేనిది మరొకరికి ఇవ్వలేం కదా. మనలో ఉంటేనే వేరే వాళ్ళకి ఇవ్వగలుగుతాం. అలాగే మనల్ని మనం దివ్య ప్రేమతో నింపుకున్నప్పుడు మన ప్రక్క వారిని కూడా మనం ఎంతో దివ్యంగా ప్రేమించగలుగుతాం అన్నమాట. ఎప్పుడైతే మనల్ని మనం పరివర్తన చెందించుకుంటామో మనల్ని మనం మార్చుకోవాలి నెమ్మదిగా సాధన చేస్తూ అన్ని విషయాల్లోనూ మనలో ఉన్న మంచి విషయాలను అభివృద్ధి చేసుకుంటూ మనలో ఏదైనా చెడ్డ విషయాలు ఉంటే వాటిని బయటికి తొలగించేసుకుంటూ మనల్ని మనం పరివర్తనం చెందించుకుంటాము. అప్పుడు సమాజం, సంఘం, దేశం అన్ని పరివర్తన చెందుతాయంట. అందుకే పత్రిజీ గారు ఏమన్నారంటే ముందు నిన్ను నువ్వు మార్చుకో నాయనా అన్నారు. నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ముందు మనల్ని మనం ఉద్ధరించుకుంటే అప్పుడు అందరినీ ఉద్ధరించగలుగుతాం అన్నమాట. అది స్వీయ పరివర్తనే విశ్వ పరివర్తన. ముందు మీరు మారాలి. మీరు మారితే అప్పుడు విశ్వం మారుతుంది ఆటోమేటిక్ గా అని చెప్తున్నారు. మనలో పరివర్తన లేకుండా విశ్వంలో దేనిని మనం మార్చలేం. ముందు మనం మారితే అప్పుడు విశ్వం ఆటోమేటిక్ గా మారుతూ ఉంటుంది అన్నమాట. ఇలాగా సృష్టిలో అన్నీ ఉన్నట్లుగానే ఉన్నాయి, కానీ మన దృష్టిలోనే లోపం అని కూడా చెప్పారు. మన దృష్టిలోనే లోపం. ఒక వ్యక్తి చక్కగా పెయింట్ వేశారండి, అద్భుతంగా ఒక మహాశిల్పాన్ని అద్భుతంగా ఆనందంగా స్వీకరించవచ్చు. అయితే ఏం చేస్తారు? ఒకరికేమో అది ఎంతో అద్భుతంగా కనబడుతూ ఉంటుంది, మరో వ్యక్తి ఏం చేస్తాడు? ఏంటి ఇదంతా పిచ్చి గీతలు అంటాడు. అంటే అతనిలో ఎక్కడ ఉంది? ఒక్కొక్కరిది ఒక్కొక్క దృక్కోణంతో చూస్తారు. ఎవరి దృక్కోణం వారిది. కాబట్టి సృష్టిలో ఎక్కడా లోపం లేదు, ఈ దృష్టిలోనే ఉంది. మన దృష్టి లోపమే అంతా కూడా. అంటే సృష్టి మారితే మన దృష్టి మారితేనే సృష్టి మారిపోతుంది. ఫస్ట్ మన దృష్టి మారాలన్నమాట. ఇంత గొప్ప ప్రేమ ఎలా ఉందయ్యా అంటే ఒక బీజ రూపంలో, ఒక శక్తి రూపంలో మనలో నిక్షిప్తమై ఉంది. ఇంత అద్భుతమైనటువంటి ప్రేమ ఎలాగుంది మనలో. ఒక బీజం, బీజం అంటే విత్తనం ఎంత ఉంటుంది? చిన్న విత్తనం. దాన్ని నాటితే మొలకెత్తి పెద్ద వృక్షం అవుతుంది. కాబట్టి అలాగా ఈ చిన్న బీజ రూపంలో మనలో ఈ చక్కని ప్రేమ మనలో నిక్షిప్తమై ఉంది. ఈ బీజాన్ని, మనలో ఉన్నటువంటి ఈ ప్రేమ అనే బీజాన్ని, అది శక్తి రూపంలో మనలో ఉంది కదా, దాన్ని చక్కని ప్రేమతో అనుకూల తత్వంతో మనం వృద్ధి చేస్తే గనక అది మొక్కగా మహావృక్షంగా విరాట్ స్వరూపంగా విరాజిల్లుతుందన్నమాట. చూసారండి ఎంత అద్భుతమో. మనలో ఉన్నటువంటి ప్రేమని మనం చక్కగా దాన్ని అనుకూల తత్వంతో మనం పెంచుకుంటే, వృద్ధి చేస్తే అది చక్కగా మహావృక్షంగా విరాట్ స్వరూపంగా మారిపోతూ ఉంటుందట. కాబట్టి ఈ భూమిని, విశ్వాన్ని రక్షించాలన్నా, ప్రక్షాళన చేయాలన్నా కూడా ఆ శక్తి అంతా కూడా ఎవరి దగ్గర ఉందయ్యా అంటే ప్రేమలోనే ఉంది. అది ప్రేమ శక్తి దేన్నైనా సాధించగలదు. అందుకే రామ్తా గారు కూడా చెప్పారు. రామ్తా గారు తెలుసు కదండి అందరికీ, రామ్తా మాస్టర్. ఆయన చెప్పారు ఏమని? ఆత్మ ప్రేమికులారా రండి అని పిలిచారు ఆయన. ఆత్మ ప్రేమికులే విశ్వ ప్రేమికులు అని చెప్పారు ఆయన. విశ్వ ప్రేమికులే విశ్వాన్ని రక్షించగల మహానుభావులు అని చెప్పారు. కాబట్టి సో మై డియర్ మాస్టర్స్, ఇంత దివ్యమైనటువంటి ప్రేమను మనం అనుభూతి చెందుతూ అందరికీ అనుభవపూర్వకంగా తెలియజేస్తూ మనల్ని మనం ఉద్ధరించుకుంటూ ఆనందంగా జీవించేలాగా మనల్ని మనమే తయారు చేసుకోవాలి. అది
మనల్ని మనమే తయారు చేసుకోవాలి. అందరినీ అనుభవపూర్వకంగా అందరికీ తెలియజేయాలి మాస్టర్స్. ప్రేమ స్వరూపులుగా మనం జీవించాలి. మన దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమి మీదకొచ్చినప్పుడు మనం ఆ దివ్యత్వంతోనే వచ్చాం కాబట్టి, ఆ దివ్యత్వాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. అందుకే చిన్న పిల్లవాడు దేవునితో సమానం అంటారు కాబట్టి, మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఎంతో మంది తమను తాను ప్రేమించుకోలేరు. ప్రేమించుకోరు ఎవరు కూడా. కాబట్టి వారిలో ఎందుకు ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుందన్నమాట. కానీ అలా ఉండకూడదు. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు, గౌరవించుకున్నప్పుడే మనం ఈ భావం నుంచి బయటపడతాం మాట. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటూ ఉన్నామో, మనల్ని మనం గౌరవించుకుంటూ ఉన్నామో, అప్పుడు ఇలాంటి ఆత్మన్యూనతా భావనలేవి మనకి ఉండవు అంటున్నారు. ఎందుకు మనల్ని మనం ప్రేమించుకోవాలంటే, దివ్యాత్వ స్వరూపులం మనం కాబట్టి. మనం దివ్యాత్వ స్వరూపులం కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఇంకేం కావాలి మనకి? కాబట్టి మనల్ని మనం ప్రేమించుకోవడానికి ఇంకా మనం ఏమైనా ముసుగులుంటే వాటిని కూడా తొలగించుకుంటే మనలో ఉన్నటువంటి దివ్యత్వం, ప్రేమ అప్పుడు బయటకొస్తాయన్నమాట. కాబట్టి సో ఏమనుకోవాలి? ఐ లవ్ మై సెల్ఫ్ అనుకోవాలన్నమాట. ఓకే మాస్టర్స్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇంతవరకు ఎంతో ఓపికగా ఉన్నటువంటి మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన శేషమణి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, భద్రమడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.